కమిటీ మాజీ సదర్ జాఫర్ గారు, అదేవిధంగా జీలుబాయ్, వీళ్ళిద్దరూ కూడా మైనారిటీస్లో ముఖ్యమైనటువంటి నాయకులుగా పట్టణంలో ఉన్నారు. ఎందుకంటే జీలుబాయ్ కరోనాలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు నేరుగా అందరికీ కూడా ప్రజలకు చేరువై ఎన్నో కార్యక్రమాలు చేశాడు. ఆ రోజు ఎవరు ఆ కరోనాలో భయపడి దూరంగా ఉంటే ఆ రోజు కూడా పేదలకు అన్నం పెట్టడం కానీ, కరోనాలో చనిపోయినటువంటి వాళ్ళందరినీ కూడా శ్మశానానికి వెళ్ళి ధైర్యంగా తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి దహన సంస్కారాలన్నీ కూడా చేసే దాంట్లో ముందుండి చేశాడు ఈ కార్యక్రమాలు. అతను కానీ అదేవిధంగా జాఫర్ భాయ్ వాళ్ళ కుమారులు వారందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం కూడా చాలా సంతోషం. ఎందుకంటే జాఫర్ భాయ్ పెద్ద మనిషి ఈ యొక్క కొలంనేర్ మర్కజ్ కమిటీలో పెద్దగా గతంలో ఉండేవాళ్ళు. ఆ కమ్యూనిటీలో కూడా పెద్ద మనిషిగా ఒక ముద్ర ఉంది జాఫర్ భాయ్కి. అందరిలోనూ కూడా ఒక పెద్ద మనిషి, ఆయన మాట కానీ మాట తీరు కానీ ఎవరితో అయినా మాట్లాడినా ఏదంటే అది మాట్లాడడం కానీ ఆ రకంగా ఉండే మనిషి కాదు. అటువంటి మంచి వ్యక్తి కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి రావాలనుకోవడం నిజంగా కూడా తెలుగుదేశం పార్టీ మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. రేపు భవిష్యత్తులో వారికి అదేవిధంగా వాళ్ళు ఏది కోరితే అవన్నీ కూడా, అంటే ఆ కమ్యూనిటీ పరంగా కానీ మున్సిపాలిటీ పరంగా కానీ వీటినన్నింటినీ కూడా ఖచ్చితంగా వాళ్లకు చేసి ఇవ్వడానికి పార్టీ పరంగా సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా వాళ్ళకి ఏ సందర్భంలో ఏ ఇబ్బంది జరిగినా తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ కానీ నేను వ్యక్తిగతంగా అన్ని ముందుండి వాళ్లకు ఎప్పుడు సమస్య వచ్చినా నేను ముందుండి వాళ్ళతో కలిసి ఉంటానని చెప్పి వాళ్లకు దాపుగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో అభివృద్ధి కార్యక్రమాల్లో ఏది చెప్పినా అవన్నీ కూడా చేయడానికి నేను కూడా సిద్ధంగా ఉంటానని చెప్పి మనమందరం కూడా కలిసి ఈ పట్టణంలో, ఎందుకంటే రకరకాలైనటువంటి ఇప్పుడు ఉండేటువంటి కొంతమంది నాయకులు నోటికి ఏది వస్తే అదంతా మాట్లాడడం, అసలు ఒకసారి హసిగిపోయేస్తే ఏం మాట్లాడాలా, ఎట్లుండాలా, ఆ వ్యక్తిత్వం ఎట్లుండాలా అనేది కూడా లేకుండా, అడ్డు అదుపు లేకుండా ఆ భగవంతుని పైన గౌరవము భక్తి కూడా లేకుండా మాట్లాడే పరిస్థితి ఉంది. అటువంటి వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా మంచి వ్యక్తులు ఇక్కడ పట్టణంలో ఈ యొక్క కమ్యూనిటీ పరంగా ముందుండాలి. అటువంటి వాళ్ళని ప్రోత్సహించడానికి ఖచ్చితంగా ముందుంటానని చెప్పి మనందరికీ తెలియజేసుకుంటూ సెలవు ఇస్తున్నాం. అన్ని మసీదులకి సదరుగా ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి, మంచి వ్యక్తి, మాజీ సదర్ గారు అయినటువంటి జాఫర్ భాయ్ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు. వాళ్ళకి సాధారణంగా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. వాళ్ళకి అన్నగారు కండువా ద్వారా మేము పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా జీలుబాయ్ అంటేనే ఒక ట్రాన్స్పోర్ట్ యూనియన్ అధ్యక్షులు, లేబర్ యూనియన్ అధ్యక్షులు, సోషల్ వర్కరు, ఒక అంబులెన్స్ కూడా ఈరోజు పొలంనేరు పట్టణంలో ఫ్రీగా పెట్టినటువంటి వ్యక్తి, ఎక్కడ అన్యాయం జరుగుతుంటే అక్కడ ముందున్న వ్యక్తి. ఆ జీలుబాయ్ కనుక తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం సుస్వాగతం. సదర్ భాయ్ జాఫర్ భాయ్ కుమారుడు పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మురళి శిష్యుడు మురళి శిష్యుడు మాట్లాడుతున్నా. అందరికీ నమస్కారం. ముఖ్యంగా నేను గత 10 సంవత్సరాల నుంచి నేను రాజకీయం అంటూ నేను చేయలే. నేను కూడా ఒక సాధారణ క్లీనర్ పని నుంచి డ్రైవర్ అయ్యి, ఓనర్ అయ్యి, దాని తర్వాత నేను నష్టపోయినప్పుడు కూడా ఆ కష్టాలు, ఆ ఆకిలి ఇవన్నీ నాకు తెలిసి నేనేమనుకున్నా అంటే రాజకీయాలు వద్దు, ఏదో ఇట్లా పెద్ద మనుషులతో అందరితో బాగుండి అందరితో చేసి అందరి దగ్గర మేము ఏమైనా సహాయం పొంది ఆ సహాయాన్ని నాది కూడా కొంచెం కూడబెట్టి 10 మందికి మేము ఇది చేస్తామనేసి నేను ఆ వేతో నేను పోతా ఉండి, కానీ దాని తర్వాత పోను నేను చెప్పాలా, హాయ్ జాఫర్ భాయ్, ఐఎమ్ కమింగ్ ఓన్లీ ఫర్ యువర్ సెక్. నేను ఖచ్చితంగా చెప్తా. ఎందుకంటే నేను తండ్రి లేకుండా పెరిగిన, మా అమ్మ పెంపరికంలో పెరిగిన, పేద బతుకు బతికిన, కానీ ఒకటి మాత్రం మా అమ్మ చెప్పేది, ఏం చెప్పేది,
మా అమ్మ ఒక మాట అనేది, ఇంకోటి ఏమంటే దేవుడు మా ఎన్నకాలంటే హజ్కి పోయి వచ్చినారు, నాకు ఇంకా దేవుడు ఆ భాగ్యం ప్రసాదించలే. కానీ మా ప్రవక్త గారు ఒక మాట అన్నారు, స్వర్గానికి ఎవడు పోతాడంటే 5 పూటలు నమాజ్ చదివేవాడు, ఈ హజ్జులు చేసేవాడు, ఇది చేసేవాడి కన్నా ఎవడు పోతాడంటే ఎవడైతే అప్పు లేదో, అప్పు ఉండకూడదు. ఒకవేళ ఈ హజ్జుల కోసం पहले अमरनाथ रिटर्न के तरफ से थोड़ी जगह हम फ़ायदा उठाएंगे। इलाही मस्जिद के बाजू ट्रांसफार्म था और मेरा भाई अभी 3-4 दिन आपको वो दिल्ली में गई जगह करंट शॉक में आपको पड़ गए, फ़ौरन आपको अमरनाथ को बोले हमें। उस टाइम पर वैसी भी में था अमरनाथ, उस टाइम पर आपको बोले तो मैं कौन से पार्टी में है तो क्या दीन का काम कोसा दिया, दीनदारी का काम कोसा है तो भी मैं आपको बोलो मैं फ़ौरन कर दूँगा बोले। 15 साल के पहले 25,000 रुपये आज से जब से दाम को वो ट्रांसफार्म बदला है। उसी दिन हमें उनको वादा करे थे मस्जिद में बैठकर, अना तुम्हें कहीं में तो भी होना हमें तुम्हारा साथ दे देंगे। इंशाल्लाह वैसा से हमें साथ दिए, थोड़े थोड़े काम करा ले 3-4 साल में तेलुगु देशम के फील्ड में 4-5 काम करा ले, वो हम कुछ टिके हैं, फिर ज़्यादा आगे बढ़े, फिर आइस वालों से क्या आगे बढ़ा सके नहीं। अल्लाह माफ़ करना, आगे बढ़ना है तो बहुत बढ़ना करना। अब मैं तेलुगु देशम में पहले से भी हूँ, आज खंडवा कहीं को डाल जाऊँगा तो खुल को काम करना है, खुल को काम करके जो काम आपको से वो से टिके ही की वो अमरनाथ के जरिए से फिर भी अल्लाह उनको MLA की पदवी और मिनिस्टर भी देना, वो अल्लाह के पास दुआ करते हैं इंशाअल्लाह ज़रूर से हो जाएंगे। हमारे जो काम अभी ही हम लोग पूरे करके देना, दूसरे भाइयों के बंदे और हमारे दूसरे गैर भाइयों के बंदे पूरे जने के काम करते इंशाअल्लाह।